నమస్కారం. ఈరోజు మనం ఆ, హైడ్రోజనేషన్ అనే ఒక దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గర హైడ్రోజనేషన్ ప్రక్రియ మరియు పారిశ్రామిక అనువర్తనాలు అనే పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన భాగాలున్నాయి. అవును. హైడ్రోజనేషన్ ఈ పేరు వినగానే ఏదో పెద్ద సైన్స్ ల్యాబ్ విషయంలా అనిపిస్తుంది కదా. నిజమే, కొంచెం టెక్నికల్గా ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే మనం రోజూ వాడే ఎన్నో వస్తువుల వెనుక, అంటే మనం తినే ఆహారం దగ్గర్నుండి నడిపే బండ్ల ఇంధనం వరకు దీని పాత్ర ఉందన్నమాట. ఖచ్చితంగా చాలా విస్తృతంగా ఉంది దాని ప్రభావం. సో మన పనేంటంటే ఈ సమాచారాన్ని కొంచెం విడమర్చి చూసి ఈ హైడ్రోజనేషన్ కథ ఎంత, ఇది ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవడం. సరే, మొదటిగా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ హైడ్రోజనేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హైడ్రోజన్ను కలపడమా, అంతేనా? అవును, ప్రాథమికంగా అది హైడ్రోజన్ను కలపడమే. కానీ రసాయన శాస్త్రపరంగా చెప్పాలంటే అసంతృప్త హైడ్రోకార్బన్లకు హైడ్రోజన్ను జోడించే ప్రక్రియ. అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటే? అంటే కొన్ని అణువులలో కార్బన్ పరమాణువుల మధ్య డబుల్ బాండ్స్ లేదా ట్రిపుల్ బాండ్స్ ఉంటాయి కదా. అవును. వాటిని అసంతృప్త అంటారు. అంటే అక్కడింకా హైడ్రోజన్ అణువులను స్వీకరించడానికి చోటుందన్నమాట. ఓకే. హైడ్రోజనేషన్లో ఈ డబుల్ లేదా ట్రిపుల్ బంధాలను విడగొట్టి ఆ ఖాళీలను హైడ్రోజన్తో నింపుతాం. అంటే అణువు స్థాయిలో ఉన్న ఖాళీలను పూరించడం లాంటిదనమాట. వినడానికి బానే ఉంది. అయితే ఇది అంత ఈజీగా జరిగిపోతుందా? దానంతట అదే అవుతుందా? లేదు, అది చాలా నెమ్మదిగా జరుగుతుంది. కొన్నిసార్లు అసలు జరగకపోవచ్చు కూడా. మరి దీనికేదైనా సహాయం కావాలా? మూలాలలో ఉత్ప్రేరకాల గురించి ఏదో చెప్పారు. అవును, మంచి పాయింట్ అది. దీనికొక ఉత్ప్రేరకం కావాలి. క్యాటలిస్ట్ అంటారు కదా. క్యాటలిస్ట్, ఆ పేరు విన్నాను. దాని పనేంటి? ఉత్ప్రేరకం అంటే అది రసాయన చర్యలో నేరుగా పాల్గొనదు, అంటే శాశ్వతంగా మారిపోదు. కాని చర్య చాలా వేగంగా జరగడానికి అది సహాయపడుతుంది. ఒక వేదిక లాంటిదన్నమాట. ఏవి వాడతారో సాధారణంగా? నికెల్, పల్లాడియం, ప్లాటినం ఇలాంటి లోహాలను ఉత్ప్రేరకాలుగా వాడతారు. ఇవి హైడ్రోజన్ అణువులు అసంతృప్త బంధాలతో కలవడానికి వీలుగా చేస్తాయి. అంటే ఇవి మ్యాచ్ మేకర్స్ లాంటివన్నమాట. చర్య జరిపిస్తాయి, కానీ తాము మాత్రం అలాగే ఉండిపోతాయి. అవును, దాదాపు అలాగే అనుకోవచ్చు. మరి ఈ హైడ్రోజన్ కలిపిన తర్వాత ఏమవుతుంది? అంటే అణువు నిర్మాణం మారడమేనా, లేక ఆ పదార్థం లక్షణాలే మారిపోతాయా? అక్కడే అసలు విషయం ఉంది. అణువు నిర్మాణం మారడమే కాదు, దానివల్ల ఆ పదార్థం భౌతిక, రసాయన లక్షణాలు కూడా పూర్తిగా మారిపోతాయి. లక్షణాలు మారతాయా? ఉదాహరణకు? ఉదాహరణకు ద్రవరూపంలో ఉన్న నూనె కాస్త గట్టిపడి అర్ధఘన రూపంలోకి రావడం. వనస్పతిలాగా? అవును, సరిగ్గా అదే. లేదా అస్థిరంగా ఉన్న ఒక రసాయనం స్థిరంగా మారడం, ఇలాంటివి. ఈ లక్షణాల మార్పు వల్లే హైడ్రోజనేషన్కు ఇన్ని రకాల పారిశ్రామిక ఉపయోగాలున్నాయి. అందుకే ఇది కేవలం ల్యాబ్గే పరిమితం కాలేదన్నమాట. అస్సలు కాదు. మన ఆధునిక ప్రపంచాన్ని నడిపించే చాలా ప్రక్రియలకు ఇది మూలం. సరే, అయితే దీని ఆచరణాత్మక ఉపయోగాల గురించి చూద్దాం. చాలా రంగాలు ప్రస్తావించారు గదా మన మూలాల్లో. మొదటిది ఆహార ప్రాసెసింగ్. ఇది మనందరికీ బాగా తెలిసిన విషయం. వంట నూనెల నుండి వనస్పతి. అవును, ఇది చాలా కామన్ ఉదాహరణ. కూరగాయల నూనెలు అంటే సన్ఫ్లవర్, సోయాబీన్ నూనెలు లాంటివి గది ఉష్ణోగ్రత దగ్గర లిక్విడ్గా ఉంటాయి కదా. అవును. ఎందుకంటే వాటిలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అంటే డబుల్ బాండ్స్ అన్నమాట. ఓకే. హైడ్రోజనేషన్ ద్వారా ఏం చేస్తారంటే ఈ నూనెలను హైడ్రోజన్తో చర్య జరిపిస్తారు. కొన్నిసార్లు పాక్షికంగా, కొన్నిసార్లు పూర్తిగా. దానివల్ల ఆ డబుల్ బాండ్స్లో కొన్ని లేదా అన్ని సింగిల్ బాండ్స్గా మారిపోతాయి, సంతృప్తమవుతాయి. అప్పుడు నూనె గట్టిపడుతుంది. మనం వాడే వనస్పతి, డాల్డా లేదా బేకరీల్లో వాడే షార్టనింగ్స్ ఇవన్నీ ఇలా తయారైనవే. కేవలం గట్టిపట్టానికేనా ఇది, లేక వేరే ప్రయోజనాలు కూడా ఉన్నాయా? గట్టిపడటం ఒకటి. దానివల్ల బేకరీ ఐటమ్స్కు మంచి టెక్స్చర్ వస్తుంది. అంతకంటే ముఖ్యంగా హైడ్రోజనేషన్ వల్ల నూనెల షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. షెల్ఫ్ లైఫ్ అంటే నిల్వ ఉండే కాలమా? అవును. అసంతృప్త నూనెలు గాలి తగిలితే త్వరగా ఆక్సీకరణ చెంది ముక్కిపోతాయి, అంటే ర్యాన్సిడ్ అవుతాయి. హైడ్రోజనేషన్ ఈ సమస్యను తగ్గిస్తుంది. అయితే నాకు గుర్తున్నంతవరకు ఇలా చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటారు కదా, ట్రాన్స్ ఫ్యాట్స్ లాంటివి. మీరు చెప్పింది నిజమే. ముఖ్యంగా పాక్షిక హైడ్రోజనేషన్ అంటే పార్షియల్ హైడ్రోజనేషన్ జరిగినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఏర్పడతాయి. అవేనా ప్రమాదకరమంటారు? అవును.
ఇవి గుండె ఆరోగ్యానికి అంత మంచివి కావని చాలా పరిశోధనల్లో తేలింది. అందుకే ఇప్పుడు చాలా దేశాల్లో వీటి వాడకంపై నియంత్రణలున్నాయి. మరి ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు ఆహార పరిశ్రమ పూర్తి హైడ్రోజనేషన్ వైపు గాని లేదా ఇంటరెస్టరిఫికేషన్ లాంటి వేరే ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు గాని వెళ్తోంది. ఇది ఒక ముఖ్యమైన మార్పు. ఆహారంలో ఇదైతే మరి ఇంధన రంగం సంగతేంటి? పెట్రోలియం రిఫైనింగ్లో కూడా హైడ్రోజనేషన్ పాత్ర ఉందంటున్నారు. అవును. మనం వాడే పెట్రోల్, డీజిల్ నాణ్యతకు దీనికి సంబంధం ఉందా? ఒకచోటేమో నూనెను గట్టిపరిచే ప్రక్రియ, ఇక్కడేమో ఇంధనాన్ని మెరుగుపరుస్తోంది అంటున్నారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉందా? కాని రెండింటి వెనక ఉన్న సూత్రం ఒకటే: అణువుల నిర్మాణాన్ని మార్చి మనకు కావలసిన లక్షణాలను పొందడం. ఎలా? పెట్రోలియంలో ఎలా పనిచేస్తుంది? ముడి చమురు నుండి పెట్రోల్, డీజిల్ తీస్తారు కదా, వాటిలో కొన్నిసార్లు అస్థిరమైన సమ్మేళనాలుంటాయి. ఒలిఫిన్స్ లాంటి అసంతృప్త హైడ్రోకార్బన్లన్నమాట. ఓకే. ఇవి టైంతో పాటు జిగురుగా మారి ఇంజిన్లలో పేరుకుపోతాయి, డిపాజిట్స్ లాగా సమస్యలొస్తాయి. హైడ్రోజనేషన్ ద్వారా వీటిని స్థిరమైన సంతృప్త హైడ్రోకార్బన్లుగా మారుస్తారు. దీనివల్ల ఇంధనం స్థిరత్వం పెరుగుతుంది, ఇంజిన్ క్లీన్గా ఉంటుంది. అంతేనా? ఇంకేమైనా ఉందా? కాలుష్యం తగ్గించడం లాంటివి, హైడ్రోట్రీటింగ్ అనేదో చెప్పారందులో. అవునవు, అది చాలా చాలా ముఖ్యమైన అప్లికేషన్. ముడి చమురులో సహజంగా సల్ఫర్, నైట్రోజన్ లాంటివి కలిసి ఉంటాయి. అవును, గంధకం అంటారు కదా సల్ఫర్ని. అదే, ఇంధనం మండించినప్పుడు ఇవి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ లాంటి హానికర వాయువులను వదులుతాయి. యాసిడ్ రెయిన్ అంటారు కదా, దానికి కారణం ఇవేనా? ప్రధాన కారణాల్లో ఇవి ఒకటి. వాయు కాలుష్యానికి కూడా. హైడ్రోట్రీటింగ్ అనేది హైడ్రోజనేషన్ యొక్క ఒక స్పెషల్ ఫామ్. ఇందులో ఏం చేస్తారు? ఇందులో ఎక్కువ ప్రెషర్, టెంపరేచర్ దగ్గర క్యాటలిస్ట్ సమక్షంలో హైడ్రోజన్ను ఉపయోగించి ఇంధనంలోని సల్ఫర్ను హైడ్రోజన్ సల్ఫైడ్ H2S గా మారుస్తారు. నైట్రోజన్ను అమ్మోనియా NH3గా మారుస్తారు. ఆ తర్వాత ఆ వాయువులను తర్వాత సులభంగా తీసేయొచ్చు. దీనివల్ల మనకు వచ్చే పెట్రోల్, డీజిల్ చాలా క్లీన్గా ఉంటాయి. ఆ అల్ట్రా లో సల్ఫర్ డీజిల్ లాంటివన్నమాట. పర్యావరణానికి హాని తగ్గుతుంది. అబ్బా, అంటే ఒకే ప్రక్రియ ఇటు ఆహారాన్ని ఎక్కువ కాలం పాడవకుండా చూడటానికి, అటు మనం పీల్చే గాలిని శుభ్రంగా ఉంచడానికి రెండిటికీ ఉపయోగపడుతోందన్నమాట. అద్భుతం. అవును, దాని ఉపయోగం అలా బహుముఖంగా ఉంది. సరే, ఇక మూడో రంగం రసాయన సంశ్లేషణ, కెమికల్ సింథసిస్. అంటే కొత్త పదార్థాలను తయారు చేయడం. ఇక్కడ హైడ్రోజనేషన్ పాత్ర ఏంటి? ఇక్కడ హైడ్రోజనేషన్ ఒక ప్రాథమిక నిర్మాణ సాధన లాంటిది. బిల్డింగ్ బ్లాక్ టూల్ అనుకోవచ్చు. చాలా ముఖ్యమైన రసాయనాల ఉత్పత్తిలో ఇదొక కీలకమైన స్టెప్. ఉదాహరణకు నైలాన్ ఉంది కదా, మనందరికీ తెలుసు. బట్టలు, తాళ్ళు. అవును, దాని తయారీకి కావలసిన ఒక ముఖ్యమైన ముడి పదార్థం సైక్లోహెక్సేన్. ఈ సైక్లోహెక్సేన్ను బెంజీన్ అనే రసాయనాన్ని హైడ్రోజనేట్ చేయడం ద్వారా తయారుచేస్తారు. అలాగే చాలా రకాల ఆల్కహాల్స్ను, వాటికి సంబంధించిన ఆల్డిహైడ్స్ లేదా కీటోన్లను హైడ్రోజనేట్ చేసి తయారుచేస్తారు. ఇంకా ఫార్మస్యూటికల్స్, ప్లాస్టిక్స్, సాల్వెంట్స్, అగ్రికల్చర్ కెమికల్స్, ఇలా ఎన్నో ఉత్పత్తుల తయారీ చైన్లో హైడ్రోజనేషన్ ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక రసాయనాన్ని తీసుకొని దానికి హైడ్రోజన్ కలిపి పూర్తిగా కొత్త లక్షణాలున్న ఇంకా ఉపయోగపడే ఇంకో రసాయనంగా మార్చడమన్నమాట. అంతే. ఇది కెమిస్ట్లకు ఒక మ్యాజిక్ వాండ్ లాంటిదేమో? ఒక రకంగా చెప్పాలంటే అవును. ఎందుకంటే ఇది రసాయన నిర్మాణాన్ని మనకు కావలసినట్టుగా మార్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ను మార్చడానికి లేదా తీసేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద సంక్లిష్టమైన అణువులను తయారుచేసే ప్రాసెస్లో ఇది చాలా నమ్మకమైన పద్ధతి. బావుంది. రసాయనాల తయారీ నుండి ఔషధ రంగం అంటే ఫార్మస్యూటికల్స్లోకి వస్తే ఇక్కడ కూడా హైడ్రోజనేషన్ ఉపయోగం ఉందంటున్నారు. మందుల తయారీలో దీని ప్రాముఖ్యతేమిటి? ఫార్మా రంగంలో ప్రిసిషన్, ప్యూరిటీ అంటే ఖచ్చితత్వం, స్వచ్ఛత చాలా ముఖ్యం. చాలా మందులలోని క్రియాశీల పదార్థాలు అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ APIs తయారీలో హైడ్రోజనేషన్ ఒక ముఖ్యమైన స్టెప్. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మందుల ప్రభావం వాటి 3D స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. 3D స్ట్రక్చర్ అంటే అణు ఆకారం మీద? అవును. ఒకే కెమికల్ ఫార్ములా ఉన్నా కూడా అణువులోని పరమాణువులు స్పేస్లో ఎలా అమరి ఉన్నాయి అనేదాన్ని బట్టి తేడా ఉంటుంది.
వాటిని స్టీరియో ఐసోమర్లు అంటారు. స్టీరియో ఐసోమర్లు అదెలా? అంటే అద్దంలో ప్రతిబింబంలా ఉంటాయా కొన్ని అణువులు? సరిగ్గా అలాంటిదే. మన చేతులున్నాయి కదా, ఒకటి ఇంకోదానికి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటాయి. కాని ఒకదాని మీద ఒకటి పెడితే సరిగ్గా అతకవు. నాన్ సూపర్ ఇంపోజిబుల్ అంటారు. అవును, నిజమే. అలాగే కొన్ని అణువులు కూడా ఉంటాయి. వీటినే ఖైరల్ అణువులు అంటారు. మందుల విషయంలో ఒక ఐసోమర్ అంటే కుడి చేయి లాంటిదనుకోండి, అది వ్యాధిని నయం చేస్తే దాని మిర్రర్ ఇమేజ్ లాంటి ఇంకో ఐసోమర్ అంటే ఎడమ చేయి లాంటిది అది పని చెయ్యకపోవచ్చు. అయ్యో! కొన్నిసార్లు హానికరం కూడా కావచ్చు, దుష్ప్రభావాలు కలిగించవచ్చు. ఓరి దేవుడా! అంటే మందు పనిచేయాలంటే సరైన చేతి ఆకారం ఉండాలన్నమాట. అప్పుడే అది టార్గెట్కి సరిగ్గా అతుక్కుంటుందా? ఖచ్చితంగా. ఇక్కడే హైడ్రోజనేషన్, ముఖ్యంగా అసమాన హైడ్రోజనేషన్, అసిమెట్రిక్ హైడ్రోజనేషన్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉపయోగపడతాయి. అదెలా? ఇవి స్పెషల్ క్యాటలిస్ట్లను వాడి మనకు కావలసిన స్టీరియో ఐసోమర్ను మాత్రమే, అంటే కుడి చెయ్యి లాంటిదాన్నో ఎడమ చెయ్యి లాంటిదాన్నో దేన్నో ఒకదాన్ని మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓ, చాలా స్పెసిఫిక్గా అన్నమాట. అవును. దీనివల్ల మందులు మరింత ఎఫెక్టివ్గా, సేఫ్గా తయారవుతాయి. సో ఫార్మా రంగంలో హైడ్రోజనేషన్ పాత్ర చాలా చాలా కీలకం. ఆహారం, ఇంధనం, రసాయనాలు, ఔషధాలు, వావ్! ఈ లిస్ట్ పెరుగుతూనే ఉంది. చివరిగా పర్యావరణ అనువర్తనాలు అని కూడా చెప్పారు. ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్స్. ఇన్ని పారిశ్రామిక పనులకు కారణమైన ఒక కెమికల్ రియాక్షన్ పర్యావరణానికి ఎలా మేలు చేస్తుంది? ఇది కొంచెం వినడానికి విచిత్రంగా ఉందే. ఇది నిజంగా ఆసక్తికరమైన, ఇంకా అభివృద్ధి చెందుతున్న రంగం. మీరన్నట్టు సాధారణంగా పరిశ్రమలు కాలుష్యం సృష్టిస్తాయి. కాని ఇక్కడ హైడ్రోజనేషన్ను ఒక సొల్యూషన్గా వాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలా? కొన్ని ఇండస్ట్రీస్ నుండి వేస్ట్ వాటర్ వస్తుంది కదా, వ్యర్థజలాలు. వాటిలో కొన్నిసార్లు క్లోరిన్ కలిగిన హైడ్రోకార్బన్లు లేదా నైట్రో గ్రూపులు ఉన్న అరోమాటిక్ కాంపౌండ్స్ లాంటివుంటాయి. అవి ప్రమాదమా? అవును, అవి చాలా టాక్సిక్, పర్యావరణానికి చాలా హానికరం. మరి వీటిని హైడ్రోజనేషన్ ఎలా తీసేస్తుంది? క్యాటలిటిక్ హైడ్రోజనేషన్ ఉపయోగించి ఈ డేంజరస్ కెమికల్స్ను తక్కువ హానికరమైనవిగా లేదా పూర్తిగా సేఫ్ అయిన పదార్థాలుగా మార్చవచ్చని రీసెర్చ్ చూపిస్తోంది. ఓ! ఉదాహరణకు, ఆ క్లోరినేటెడ్ కాంపౌండ్స్లో క్లోరిన్ యాటమ్స్ ఉంటాయి కదా, వాటిని హైడ్రోజన్తో రీప్లేస్ చేస్తే వాటి టాక్సిసిటీ తగ్గిపోతుంది. అంటే డీక్లోరినేషన్ లాంటిదా? ఒక రకంగా అంతే. అలాగే నీటిలో కరిగి ఉన్న కొన్ని హెవీ మెటల్ అయాన్లను కూడా రెడ్యూస్ చేసి వాటిని సాలిడ్ ఫామ్లోకి మార్చి తీసేయడానికి కూడా హైడ్రోజనేషన్ బేస్డ్ మెథడ్స్ మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంకా ప్రయోగదశలోనే ఉన్నాయా? కొన్ని ఇంకా రీసెర్చ్లోనే ఉన్నాయి, కొన్ని పైలట్ స్కేల్లో ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఎన్వైర్న్మెంటల్ రెమిడియేషన్లో, అంటే పర్యావరణ శుద్ధిలో హైడ్రోజనేషన్కు మంచి పాత్ర ఉండే అవకాశం కనిపిస్తోంది. నమ్మశక్యంగా లేదు. అంటే ఒక సింపుల్ కెమికల్ రియాక్షన్, అసంతృప్త బంధాలకు హైడ్రోజన్ను కలపడం అనేది మన ప్లేట్లోని ఫుడ్ నుండి, మన బండిలోని ఫ్యూల్ వరకు, మనం వాడే మెడిసిన్స్ నుండి, చివరికి కలుషితమైన నీటిని క్లీన్ చేసే అవకాశం వరకు ఇంత విస్తృతంగా ఉందన్నమాట. నిజమే. ఈ పుస్తక భాగాల్లోని సమాచారం వెనుక ఇంత పెద్ద కథ ఉందని నేనస్సలు ఊహించలేదు. అవును, ఇది సైన్స్ యొక్క పవర్కొక నిదర్శనం. ఒక సింపుల్ ఐడియా లేదా ప్రాసెస్ సరైన కండిషన్స్, క్యాటలిస్ట్, ఇంజనీరింగ్తో కలిస్తే ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించగలదో చెప్పడానికి హైడ్రోజనేషన్ ఒక అద్భుతమైన ఉదాహరణ. మన మోడర్న్ లైఫ్ని, ఇండస్ట్రియల్ సిస్టమ్ని షేప్ చేయడంలో దీని పాత్ర చాలా పెద్దది. అవును, ఇప్పటికీ పోషిస్తూనే ఉంది. కాబట్టి ఈ మొత్తం చర్చా సారాంశంలాగా చూస్తే హైడ్రోజనేషన్ అనేది కేవలం టెక్స్ట్ బుక్స్లోని ఒక ఈక్వేషన్ కాదు. అస్సలు కాదు. ఇది క్యాటలిస్ట్ సహాయంతో హైడ్రోజన్ను కలిపి పదార్థాల లక్షణాల్నే మార్చే ఒక పవర్ఫుల్ ప్రాసెస్. సరిగ్గా చెప్పారు. ఈ లక్షణాలను మార్చగలిగే కెపాసిటీనే దీనిని ఫుడ్ ఇండస్ట్రీ, పెట్రోలియం రిఫైనింగ్, కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మస్యూటికల్స్, చివరికి ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ లాంటి ఎన్నో రకాల ఫీల్డ్స్లో ఇంత వాల్యుబుల్ టూల్గా మార్చింది. దీని ప్రాముఖ్యతను మనం గుర్తించకుండా ఉండలేము. అవును, ఇది మనకు తెలియకుండానే మన లైఫ్స్ను ఎన్నో విధాలుగా టచ్ చేస్తోంది. ఈ చర్చ ముగింపులో వింటున్నవాళ్లు ఆలోచించడానికి ఒక విషయం వదిలివెళ్తున్నాను. ఒకవేళ ఈ హైడ్రోజనేషన్ అనే ప్రాసెస్ను అసలు కనుక్కోకపోయుంటే, లేదా దాన్ని ఇండస్ట్రియల్ స్కేల్లో వాడటం సాధ్యపడకపోయుంటే మన ప్రపంచం ఈరోజు ఎలా ఉండేది? మంచి ప్రశ్న. ఏ మార్పులు మనకు బాగా కనిపించేవి? ఎక్కువ కాలం నిల్వ ఉండే ఫుడ్ ప్రోడక్ట్స్ ఉండేవి కావా? మన వెహికల్స్కు క్లీన్ ఫ్యూయల్ దొరికేది కాదా?
చాలా మెడిసిన్స్ ప్లాస్టిక్స్ అందుబాటులో ఉండేవి కావా? ఏ రంగంపై దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేదని అనిపిస్తోంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.